Hi students, welcome to Biology 9th or 10th class. So today's our topic is chapter number 4, Excretion, the wastage disposing system. So ఇక్కడ చూడండి, there is no factory which can manufacture a product without generating ఎనీ వేస్ట్. దెర్ ఈజ్ నో ఫ్యాక్టరీ. సో ఏదైనా కూడా ఒకటి మనం ఒక కొత్త ప్రోడక్ట్ని మేకింగ్ చేసాము, మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము అంటే దాంట్లో నుంచి వేస్ట్ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ట్రూ ఆఫ్ అవర్ బాడీ విచ్ ఈజ్ ఏ సెల్యులార్ ఫ్యాక్టరీ టూ. సో లైక్ దట్ మన బాడీ కూడా ఒక సెల్యులార్ ఫ్యాక్టరీ లాంటిది అనమాట. సో అక్కడ మనకి ఎన్నో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటాయి, సింథసిస్ జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల మనకి ఎండ్ ప్రోడక్ట్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఫర్ అదర్ ఆర్గానిజం యాజ్ వెల్, నాట్ ఓన్లీ హ్యూమన్స్, అది ప్రతి లివింగ్ ఆర్గానిజంలో కూడా, ఈవెన్ ఇన్ ప్లాంట్స్ ఆల్సో దే ఎక్స్క్రీట్ వేస్ట్ ప్రోడక్ట్స్. వేస్ట్ ఆర్ జనరేటెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఫ్రమ్ ద బాడీస్ ఆఫ్ మోస్ట్ ఆర్గానిజమ్స్. సో ఈ విధంగా రిలీజ్ అయినటువంటి ఈ వేస్ట్లు అనేవి మనకి ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అవి మన బాడీ నుంచి రిలీజ్ అవుతూ అంటే జనరేట్ అవుతూ ఉంటాయి. అలాగే అవి మనకి బయటికి కూడా వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్లు అడిగారు. వేర్ ఆర్ ద వేస్ట్ ప్రొడ్యూస్డ్? వేస్ట్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? హౌ ఆర్ దే ప్రొడ్యూస్డ్? అవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ దెమ్? దాంట్లో ఏ సబ్స్టెన్సెస్ ఉంటాయి? డస్ ద కంపోజిషన్ వ్యారీ ఇన్ ద సేమ్ ఆర్గానిజం ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్? సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనకి ఎక్కడైనా డిఫరెన్సెస్ అనేది ఉంటుందా? సో దీనిలో చూసుకున్నట్లయితే మనకి వేర్ ఆర్ ద వేస్ట్ ప్రొడ్యూస్డ్ అంటే మనకి ఎక్కడైతే సింథసిస్ జరుగుతుందో సెల్యులార్ లెవెల్లో అక్కడి నుంచి మనకి వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవి ఎలా అంటే మనకి సింథసిస్ జరిగేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్లో తీసుకున్నాము, మనము మన ఎయిర్ అనేది మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటాము, తీసుకుంటాం. దాంట్లో నుంచి మనకి ఆక్సిజన్ అనేది మనకి అవసరం కాబట్టి దాన్ని తీసుకొని అన్నెసెసరీ ప్రొడక్టివ్ గ్యాస్ ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్. సో అది రిలీజ్ చేసేస్తాము. తర్వాత మన బాడీలో స్వెట్ అనేది ఉంటుంది, అది మనకి స్కిన్ లెవెల్ సెల్యులార్లో స్కిన్లో నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అట్లాగా మనకి ఎక్కడైతే సింథసిస్ జరుగుతుందో, ఎక్కడ యూటిలైజేషన్ జరుగుతుందో, ఎక్కడైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ మేకింగ్ అవుతుందో, అట్లా అనమాట. ప్రతి బాడీ పార్ట్ ఎక్కడైతే సింథసిస్ జరుగుతుందో అక్కడ వేస్ట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ సబ్స్టెన్సెస్ మెయిన్లీ ఏమవ్వచ్చు? మనకి యూరిన్లో నుంచి నైట్రోజన్ బేస్డ్ ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు, స్వెట్ అయి ఉండొచ్చు, సాల్ట్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి వేస్ట్ ప్రోడక్ట్స్గా బాడీలో నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఈ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఒకసారి వేసుకుంటే, సో ఇక్కడ చూడండి, లివింగ్ బీయింగ్స్ నీడ్ ఎనర్జీ ఫర్ దేర్ సర్వైవల్ అండ్ టు పర్ఫామ్ యాక్టివిటీస్ ఎయిదర్ బిల్డింగ్ అప్ ఆఫ్ బాడీ మెటీరియల్ ఎనబాలిజం ఆర్ ఇట్స్ బ్రేక్ డౌన్ కెటబాలిజం. సో లివింగ్ బీయింగ్స్ అనేది మనకి ఎనర్జీని సర్వైవల్ కావాలి అంటే, వాటికి యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయాలి అంటే, లేదా బిల్డప్ బాడీ మెటీరియల్ బిల్డప్ చేసుకోవడానికి మనకి ఎనబాలిజం, కెటబాలిజం అనే రెండు ప్రాసెస్లు మన యొక్క బాడీలో జరుగుతూ ఉంటాయి. సో కలెక్టివ్లీ కాల్డ్, వీటిల్ని మనం ఈ ఎనబాలిజం, కెటబాలిజాన్నే మెటబాలిక్ యాక్టివిటీస్ అనేసి అంటారు. సో ఈ ఆర్గనిజమ్స్లో మనకి మెటబాలిక్ ప్రాసెస్ జరిగేటప్పుడు డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అనేవి ఈ మెటబాలిక్ యాక్టివిటీస్లో రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆర్ జనరేటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ మెటబాలిక్ యాక్టివిటీస్. కెన్ యూ నేమ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ జనరేటెడ్ బై ద ఫాలోయింగ్ లైఫ్ ప్రాసెస్? సో ఫోటోసింథసిస్ తీసుకున్నాడు ఫస్ట్లో. మనకి ఫోటోసింథసిస్లో ప్రోడక్ట్స్ ఏంటమ్మా? ఫోటోసింథసిస్ అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది, వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. రెస్పిరేషన్లో కూడా మనకి ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ని లీవ్ చేస్తాము, కొంచెం వాటర్ అనేది కూడా వస్తూ ఉంటుంది. డైజెషన్లో చూసుకున్నట్లయితే ఎక్స్క్రిట్ అనేది ఎండ్ ప్రోడక్ట్గా ఉంటుంది అనమాట. సో వీటన్నిటిలో కూడా మెయిన్ ఈ 3 ప్రాసెస్ అనేవి ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్ కదా, ఫుడ్ సింథసైజింగ్ ప్రాసెస్, ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. సో వీటన్నిటిలో మనకి ఎనర్జీ ఏ విధంగా అయితే క్రియేట్ అవుతుందో దాంతోపాటు మనకి వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఎండ్ ప్రోడక్ట్స్గా వస్తున్నాయి. అవి బాడీ మనకి ఎప్పటికప్పుడు బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇవి రిలీజ్ చేయాలి అంటే మన బాడీలో ఒక సిస్టమ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టంలో డైజెషన్ జరుగుతుంది, రెస్పిరేటరీ సిస్టంలో రెస్పిరేషన్ జరుగుతుంది. అలాగే మనకి ఎక్స్క్రిటరీ సిస్టంలో కూడా ఎక్స్క్రిషన్ అనేది జరగడానికి కూడా మనకి ఒక ఎక్స్క్రిటరీ సిస్టము అనేది పర్టికులర్గా మనకి కావాలి. అది ఏంటి అనేది మనము ఈ లెసన్స్లో చదువుకుంటాం అనమాట ఈ టాపిక్లో.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ప్రోడక్ట్స్ వుడ్ ద ఆర్గానిజం బీ ఏబుల్ టు టేకప్ ఫర్ అదర్ యాక్టివిటీస్, వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ వుడ్ cause harm to the body if they are not removed, what happens if harmful products are not removed from our body every day. ఖచ్చితంగా మనకి చూసుకోండి, డైజెషన్లో ఉన్నటువంటి మనకి ఆ ఎక్స్క్రిట్ అనేది వేస్ట్ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవ్వకపోతే చాలా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఒక పాయిజన్స్ లాగే కదనమాట కదా. సో ఎప్పటికప్పుడు కూడా స్వెట్ అనేది కూడా కరెక్ట్గా వస్తూ ఉండాలి. ఎక్కువ స్వెట్ వచ్చినా కష్టమే. మన బాడీ ఏమవుతుందంటే టెంపరేచర్ని కంట్రోల్ అవుతూ ఉంటుంది, యూరిన్ పాసెస్ జరగాలి. అది కానీ జరగకపోయినట్లయితే మనకి ఆర్గాన్స్ ఉన్నాయి కదా, ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్, కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో బాడీలో అనేది ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఎప్పుడు కూడా డిపాజిట్ అవ్వకూడదు. అయింది అంటే మనకి చాలా డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూద్దాము ఏమవుతుంది. We have already learnt that different kinds of materials are produced out of various metabolic activities. Some of these may be harmful for the organism, are removed from their body, or packed and stored in some other form. So these are all waste products, waste producers in the body of an organism. We have already discussed how organisms get rid gaseous wastes generated during photosynthesis or respiration. Other metabolic activities generate nitrogenous waste have to be removed along with the salts. So excess water and several other materials. Excretion is the term coined for all the biological process involved in separation or removal of waste or non-useful products from the body. So in Latin, ex means out, crenere means shift. So ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ మన మెటబాలిక్ ప్రాసెస్లో లేదా ఈ యొక్క రెస్పిరేషన్ ప్రాసెస్, ఫోటోసిన్సిస్ ప్రాసెస్లో ఏ విధంగా గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, వాట్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్, అవి ఏ విధంగా మనకి బాడీలోంచి బయటకు వస్తాయి అనేది మనం ప్రీవియస్ చాప్టర్స్లో నేర్చుకున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ మెయిన్గా నైట్రోజనస్ బేస్డ్ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా మన బాడీలో నుంచి మనకి బయటికి అనేది రిలీజ్ అయిపోవాలి. సో ఆ ప్రాసెస్ని మనం ఎక్స్క్రీషన్ అనేసి అన్నాము. సో ఎక్స్క్రీషన్ అనే టర్మ్ అనేది మెయిన్గా ఏంటి, involved in separation and removal of waste or non-useful products from the body. సో సింపుల్గా మనకి ఎక్స్క్రీషన్ అంటే ఏమిటంటే సెపరేషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ ఆర్ నాన్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద బాడీ అనేది మనము మెయిన్గా ఎక్స్క్రీషన్ యొక్క డెఫినేషన్గా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్క్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో పర్టికులర్గా ఎక్స్క్రిషన్ అనేది ఎలా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్సే కాదమ్మా, ప్రతి లివింగ్ ఆర్గానిజం, ఈవెన్ ప్లాంట్స్ ఆల్సో దే ఎక్స్క్రెట్ సమ్ ప్రోడక్ట్స్ అనమాట. మెయిన్లో ప్లాంట్స్లో అయితే కొన్ని ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకుంటాం ఎక్స్క్రెట్లో, ఓకేనా. సో అయితే ఈ పర్టికులర్గా మన 10th క్లాస్లో ఈ స్టేట్ సిలబస్లో మనము హ్యూమన్స్లో ఏ విధంగా ఈ ఎక్స్క్రిషన్ అనేది ఉంటుంది, వాటి యొక్క సిస్టమ్ ఏంటి అనేది చూస్తాం. ఏ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ టేక్ ప్లేస్ డ్యూరింగ్ వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్. సో ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ఎనబాలిజం, కెటబాలిజం అన్నాం కదా, బ్రేక్ డౌను లేదా తర్వాత బిల్డప్ బాడీ మెటీరియల్లో లేదా బ్రేక్ డౌన్ అనమాట. సో ఈ రెండిట్లో మనకి చాలా స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ద ఈజీ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో మనకి యూస్ఫుల్ సబ్స్టెన్సెస్లో మనకి ఉంటుంది, ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ మెనీ అదర్ థింగ్స్ హ్యాపెన్ సచ్ యాజ్ టాక్సిక్ వేస్ట్ మే బీ ప్రొడ్యూస్డ్, వాటర్ కంటెంట్ మే ఇంక్రీజ్, అయానిక్ బ్యాలెన్స్, హోమియోస్టాసిస్ ఇన్ ద బాడీ మే బీ డిస్టర్బ్డ్. సో ఇక్కడ మనకి ఎట్ ద సేమ్ టైం మెనీ అదర్ థింగ్స్ హ్యాపెన్ సచ్ యాజ్ టాక్సిక్ వేస్ట్ మే బీ ప్రొడ్యూస్డ్. సో ఎట్లయితే మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో ఈ యొక్క మెటబాలిక్ ప్రాసెస్లో, దాంతో పాటుగా మనకి చాలా టాక్సిక్ వేస్ట్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. తర్వాత వాటర్ కంటెంట్ మే ఇంక్రీజ్, దీనివల్ల మన వాటర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. మనకి అయానిక్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ మే బీ డిస్టర్బ్డ్. సో ఈ విధంగా మనకి ఈ మెటబాలిక్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎనర్జీతో పాటు ఎన్నో టాక్సిక్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవ్వచ్చు, వాటర్ కంటెంట్ హెవీగా రిలీజ్ అవ్వచ్చు, మనకి హోమియోస్టాసిస్ అనేది, అయానిక్ బ్యాలెన్స్ అనేది తప్పచ్చు. సో ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఈ వేస్ట్లను రిలీజ్ చేయడం ద్వారా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ద వేస్ట్ ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, నైట్రోజనస్ కాంపౌండ్స్. మెయిన్గా మనకి ఎనర్జీతో పాటు ఎనర్జీ సింథసైజింగ్ ప్రాసెస్
ప్రాసెస్లో రిలీజ్ అయ్యేటటువంటి బై ప్రోడక్ట్స్ ఏంటంటే మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, లేదా నైట్రోజన్ కాంపోనెంట్స్ అవ్వచ్చు. ఆ నైట్రోజన్ కాంపోనెంట్స్ ఏవి? అమ్మోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, బైల్ పిగ్మెంట్స్, ఎక్సెస్ సాల్ట్స్ ఎక్సెట్రా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నైట్రోజన్ బేస్ ఎండ్ ప్రోడక్ట్స్, వేస్ట్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, బైల్ పిగ్మెంట్స్, ఎక్సెస్ సాల్ట్స్. సో ఒక్కొక్క ఎనిమల్ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గ్ నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ టాక్సిక్స్ అని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ద మోస్ట్ పాయిజనస్ ఆఫ్ ఆల్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఆఫ్ మెటబాలిజం ఈజ్ అమోనియా. వీటన్నిటిలో కంటే కూడా మనకి పాయిజనస్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్ ఏది అంటే నైట్రోజన్ బేస్డ్ పాయిజనస్ వేస్ట్ ప్రోడక్ట్ ఏది అంటే మెయిన్గా అమ్మోనియా. సో వేర్ ఆర్ దీస్ వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్డ్? హౌ డస్ ద బాడీ మేనేజ్ దెమ్? ఈజ్ దేర్ ఎ వే టు డిటెక్ట్ దేర్ ప్రెజెన్స్ ఇన్ అవర్ బాడీ? సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నౌ లెట్ us అబ్జర్వ్ ద test reports of blood and urine of a person given in table 2, 3 and find out the component present in both blood and urine. For 24 hours urine test, urine is collected for 24 hours. From that 100 to 150 ml sample will be tested. Observe the reports in the next page and answer the following questions. So ఇక్కడ మనకి ఒక టేబుల్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. మన ఫస్ట్ డాక్టర్ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం ఉంది అని వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారు? బ్లడ్ని, యూరిన్ని తీసుకుంటారు. ముందు బ్లడ్ టెస్ట్ చేస్తారు, తర్వాత దాంతోపాటు యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు. ఆ వచ్చే రిజల్ట్ని బట్టి వాళ్ళు మన యొక్క డిసీజ్ని డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. మీరు అది ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటారు కదమ్మా. సో మనం ఒక యూరిన్ కనుక తీసుకొని దాన్ని కానీ టెస్ట్ చేసినట్లయితే మనకి రిపోర్ట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. అది బ్లడ్ అయ్యుండొచ్చు లేదా యూరిన్. సో బ్లడ్లో ఇది, యూరిన్లో ఇది. సో బ్లడ్లో చూసి చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ రిపోర్ట్ ఆన్ ప్లాస్మా, సీరం, బ్లడ్ అనాలిసిస్. సో ఇక్కడ మనకి చూసుకోండి గ్లూకోజ్ ఫాస్టింగ్. సో రిజల్ట్ వచ్చి 82 ఉంటే మనకి మామూలుగా ఇది వచ్చి న్యాచురల్ రేంజ్ అనమాట. ఇప్పుడు 60 నుంచి 100 అని ఇచ్చాడు కదా, ఈ రెండింటికి మిడిల్లో కనుక ఉంది అంటే మన ఇది ఎంత ఉంది మన బ్లడ్లో అనేది. సో అప్పుడు అది మనకు కరెక్ట్గా ఉన్నట్లు. ఇక్కడ చూడండి 135 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? సోడియం. 137 ఉందంటే అది కరెక్ట్ అయినట్లు. దీనికంటే తగ్గినా పెరిగినా కూడా మనకి ఏదో ఒక డిసీజ్ని డాక్టర్స్ డయాగ్నోస్ చేస్తారనమాట. సో మన బ్లడ్లో ఏమేమి ఉంటాయంటే మెయిన్గా గ్లూకోజు, తర్వాత సోడియము, పొటాషియము, క్లోరైడ్స్, యూరియా, క్రియాటిన్, యూరిక్ యాసిడ్, టోటల్ కొలెస్ట్రాల్, తర్వాత ట్రైగ్లిజరైడ్స్, కాల్షియము, ఫాస్ఫరస్, బైలిరూబిన్, టోటల్ ప్రోటీన్స్, ఆల్బుమిన్. సో ఇవన్నీ కూడా మామూలుగా బ్లడ్లో అంటే మనం చెప్పే యొక్క డిసీజ్ యొక్క క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క టెస్ట్లు రాస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మనకి రిజల్ట్ని బట్టి డయాగ్నోస్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూరిన్లో మనకి 24 hours ప్రోటీను, తర్వాత క్రియాటిన్, కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్. సో ఎంతెంత ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. అంటే 100 కంటే బిలో ఉండాలి, రేంజ్ ఉంది. సో ఇక్కడ 1 to 2 అంటే 2.7. సో అప్ టు 200 వరకు 305 ఉంది. సో ఇట్లా అనమాట మనకి టెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇలా ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రోలైట్స్. సో అవి సోడియము, పొటాషియము, తర్వాత ఆస్మోలైట్, గ్లూకోజు, క్లోరైడ్స్, యూరియా. సో ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి. ఇట్లాగా టెస్ట్ రిజల్ట్ అనేవి వస్తాయి. సో దీంట్లో చూసుకున్నట్లయితే క్వశ్చన్లు ఇచ్చాడు. వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ బ్లడ్? సో బ్లడ్లో ఏమేమి ఉన్నాయి మీరు ఆ టేబుల్ చూస్తే తెలిసిపోతుంది. తర్వాత వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ యూరిన్? వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ బోత్ అండ్ బ్లడ్, యూరిన్? సో ఈ టేబుల్ కనుక మీరు ఒక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే రెండిట్లో కామన్గా మనకి ఏమున్నాయి? ఫాస్ఫరస్, కాల్షియం, క్రియాటిన్, యూరిక్ యాసిడ్ ఉంది చూసారా. సో మనకి ఇక్కడ కూడా మనకి యూరిక్ యాసిడ్ అనేది కాల్షియం కనిపిస్తుంది. ఇదిగోండి యూరిక్ యాసిడ్. అట్లా కొన్ని కామన్గా ఉంటాయన్నమాట. సో వాటిలో కామన్గా ఉన్నవి బ్లడ్లో ఏమేమి ఉన్నాయి, యూరిన్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ అని అడగటం జరిగింది. సో ఇక్కడైతే వాట్ ఆర్ ద మెటీరియల్స్ నీడెడ్ టు రిమూవ్ అవర్ బాడీ? వేర్ డూ దీస్ మెటీరియల్స్ రిమూవ్డ్? సో వాట్ ఆర్ ద ఆర్గాన్స్ దట్ సెపరేట్ ఎక్స్క్రిటరీ మెటీరియల్స్? వై డూ యూ థింక్ ద బాడీ మస్ట్ రిమూవ్ వేస్ట్ సబ్స్టెన్సెస్? సో ఇవన్నిటికీ క్వశ్చన్లకి మనకి ఆన్సర్స్ ఇప్పుడు మనం ఈ టాపిక్ కనుక డీప్గా చదువుకున్నట్లయితే చక్కగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఒక్కసారి ఈ టేబుల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అసలు బ్లడ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఇట్లా యూస్ఫుల్ ఏంటి, మనకి ఏది తీసేయాలి, దీంట్లో ఏమేమి ఉంటాయనేది ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్క్రిషన్ మెయిన్లీ అకర్స్
through a urinary or excretory system consisting of a pair of kidneys, a pair of ureters, urinary bladder and urethra shown in figure 4 అన్నాడు. అబ్జర్వ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫీచర్స్ ఆఫ్ కిడ్నీ గో టు షేప్. సో ఇది మనకు ఒక ల్యాబ్ యాక్టివిటీ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఆల్ మీకు స్కూల్లో చేసే ఉంటారు. అంటే మన యొక్క షీప్ గోటు యొక్క కిడ్నీని కనుక తీసుకొని దాని నుంచి మనం అబ్జర్వ్ చేసినటువంటి స్ట్రక్చర్ అంతా దాంట్లో ఉందా లేదా, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ కిడ్నీ, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ కిడ్నీ, సో అవంతా కూడా మనకి ఇది చిన్న ల్యాబ్ యాక్టివిటీ అనమాట. సో ఇది మనకి ఎక్స్క్రేటరీ సిస్టమ్ అనేది హ్యూమన్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం. సో మెయిన్గా ఈ యొక్క ఎక్స్క్రేటరీ సిస్టంలో ఫస్ట్ మనకి మెయిన్ పార్ట్ ఏంటంటే కిడ్నీస్. సో ఈ కిడ్నీస్ అనేవి ఇన్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఈజ్ ఎ పెయిర్ ఆఫ్ బీన్ షేప్ రెడ్డిష్ బ్రౌన్ స్ట్రక్చర్స్ ఇన్ ద అబ్డోమినల్ క్యావిటీ అటాచ్డ్ టు డార్సల్ బాడీ వాల్ వన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ బోన్. సో ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటేనే కిడ్నీ, మనం చిన్న క్లాసుల నుంచి చదువుకుంటూనే ఉంటాం కదా. సో హ్యూమన్ బీయింగ్స్లో మనకి వన్ పెయిర్ ఆఫ్ బీన్ షేప్ రెడ్డిష్ బ్రౌన్ కిడ్నీస్ అనేవి ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయి? అబ్డోమినల్ క్యావిటీ. అబ్డోమినల్ అంటే తెలుసు కదా, కింద పొట్ట ఉంటుంది కదా. సో అక్కడ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ బోన్కి, బ్యాక్ సైడ్ మనకు కనపడుతుంటాయి అనమాట. బ్యాక్ బోన్ ఉంటుంది కదా, బ్యాక్ బోన్కి ఎయిదర్ సైడ్ ఉంటాయి అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది ఏంటంటే రైట్ కిడ్నీ ఈజ్ ప్లేస్డ్ స్లైట్లీ లోయర్ దాన్ ద లెఫ్ట్ కిడ్నీ. రైట్ కిడ్నీ అనేది లెఫ్ట్ కిడ్నీ పైన ఉంటుంది, రైట్ కిడ్నీ అనేది కొంచెం డౌన్గా ఉంటుంది అని చెప్తున్నాడు. సో అక్కడ మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ వస్తుంటాయి కదా, సో అందువల్ల అనమాట. సో ద సైజ్ ఆఫ్ ద కిడ్నీ ఈజ్ 10 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ చూసుకున్నట్లయితే కిడ్నీ యొక్క ఎంత ఉంటుంది? 10 సెంటీమీటర్స్ ఉంటుంది. బ్రెడ్త్ ఎంత ఉంటుంది? 5 to 6 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ 4 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉంటుంది అనమాట. ఈచ్ కిడ్నీ ఈజ్ కన్వెక్స్ ఆన్ ద అవుటర్ సైడ్, కాన్కేవ్ ఆన్ ద ఇన్నర్ సైడ్. సో ఇక్కడ చూసారు కదా, దీన్ని కాన్వెక్స్ అంటారు, ఇది కాన్కేవ్ అంటారు. సో అవుటర్ సైడ్లో వచ్చి కాన్వెక్స్ గాను, ఇన్నర్ సైడ్లో వచ్చి కాన్కేవ్ గాను ఉంటుందన్నమాట. ఓకేనా. The position of the right kidney is lower than the left kidney. So let us recall the last. సో ఇక్కడికి ఏమి ఇచ్చాడు? కిడ్నీ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లివర్ అబోవ్, సో ఇప్పుడు మనకి ఈ లివర్ డైజెస్టివ్ సిస్టంలో మనకి లివర్ అనేది కూడా ఉంటుంది కదమ్మా, గ్లాండ్, అక్కడ అది ప్రజెంట్ అయి ఉండటం వల్ల మనకి కొంచెం స్లైట్గా డౌన్గా ఉంటుందని చెప్తున్నాడు. సో లెట్ us recall the last questions in our lab activity. The inner side of each kidney has a fissure or hilus of entry of a renal artery, exit of a renal vein and an ureter. Renal artery brings oxygenated blood loaded with waste products and renal vein carries deoxygenated blood. The waste products generated in various organs of the body are filtered and removed by the kidneys. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మా ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనమాట. చూసారు కదా, ఇక్కడ ఇది బ్యాక్ బోన్ ఉంటుంది కదా. సో ఈ బ్యాక్ బోన్లో మనకి వన్ పెయిర్ ఆఫ్ బీన్ షేప్డ్ రెడ్డిష్ బ్రౌనిష్ కలర్ కిడ్నీస్ అనేవి బ్యాక్ బోన్కి ఎయిదర్ సైడ్ ఉంటాయి. సో మనకి దీంట్లో ఇది చూసారా, ఇది కిడ్నీస్ అనమాట. దీన్ని మనం లెఫ్ట్ కిడ్నీ అంటారు, దీన్ని రైట్ కిడ్నీ అనేసి అంటారు. లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ అనేసి అంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది పార్ట్స్ ఆఫ్ ద ఎక్స్క్రిటరీ సిస్టము. ఇక్కడ మనకి ఈ రెండు కిడ్నీస్కి మనకి వీన్స్ అనేవి అంటే బ్లడ్ వెజల్స్ అనమాట ఇవి. దీన్ని మనం ఏమంటారంటే పోస్టీరియర్ వీనా కేవా అని, ఇది డార్సల్ అయోటా అనేసి అంటారు. ఇది డార్సల్ అయోటా. సో మనకి అయోటా అంటేనే మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంపు చేస్తుంది. సో అక్కడి నుంచి మనకి వచ్చేటటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏమిటి? వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా కూడా బ్లడ్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ని తనకు అవసరమైన ఎనర్జీ రిలీజింగ్కి, మెటబాలిక్ యాక్టివిటీకి అవసరమైనటువంటివన్నీ తీసుకొని అక్కడ ఎనర్జీ సింథసైజ్ అనేది జరిగిన తర్వాత, మెటబాలిక్ యాక్టివిటీ జరిగిన తర్వాత దానికి వేస్ట్ ప్రోడక్ట్స్ని మళ్ళీ రిలీజ్ చేసేస్తుంది కదా. అంటే ఆక్సిజన్ తీసేసుకొని మనకి వేస్ట్ ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తే అది మనం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేసి అంటాము. సో ఇట్లా చూసారా, ఇది వీనా కేవాలో అయోటా అనేది ఉంటుంది. ఇది దీన్ని వచ్చేసి రీనల్ ఆర్టరీ అనేసి అంటారు. తర్వాత ఇది వచ్చేసి రీనల్ వీను, ఇది వచ్చేసి లెఫ్ట్ యురేటరు, ఇది వచ్చేసి గాల్ బ్లాడర్ అంటారు దీన్ని. సో ఈ గాల్ బ్లాడర్లో మనకి దీన్ని యురేత్రా అనేసి అంటారు. ఇది ఓపెనింగ్. సో ఓపెనింగ్ ఆఫ్ యురేటర్ ఇంటూ బ్లాడర్. ఈ యురేటర్ అనేది మనకి బ్లాడర్లోకి ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట.
సో ఈ బ్లడ్ ద్వారా వచ్చినటువంటి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కానీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కానీ కిడ్నీస్లోకి వెళ్ళి అక్కడ మనకి ఈ అవసరమైనది తీసుకొని ఫిల్టర్ చేసేసి వేస్ట్ ప్రోడక్ట్స్ని తిరిగి మనకి బ్లడ్లోకి పంపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో రిలీజ్ అయినటువంటి ఈ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ యూరిన్ రూపంలో మనకి ఈ యొక్క యురేటర్స్ ద్వారా గాల్ బ్లాడర్లోకి వచ్చి ఇది ఫిల్ అయినప్పుడు మనకి బయటకు అనేది వెళ్తూ ఉంటాం అన్నమాట ఇంటర్వెల్స్లో. ఈ విధంగా ఈ కిడ్నీ అనేది బాడీలో మొత్తంలో ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో మెయిన్గా మీరు దీంట్లో నేర్చుకోవాల్సిన ఫస్ట్ డయాగ్రామ్ ఇంపార్టెంట్, తర్వాత దీంట్లో పార్ట్స్. సో ఎక్కడెక్కడ అది సిచ్యువేట్ అవుతుందని చక్కగా డయాగ్రామ్లో కూడా ఇచ్చున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ తీసుకుంటాం. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ. సో ఇది డయాగ్రామ్ అనమాట. సో మనము దాన్ని కానీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ రకమైనటువంటి అపియరెన్స్ అనేది మనం గోట్లో కూడా ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో చేస్తూ ఉంటారు స్కూల్స్లో. ఈజీగా మనం ఇట్లాంటి పార్ట్స్ అనేవి గమనిస్తాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీలో మనం చూసుకున్నట్లయితే మెయిన్గా డార్క్ కలర్డ్ అవుటర్ జోన్ కాల్డ్ కార్టెక్స్. సో మనకి ఇక్కడ చూడండి, ఇది డార్క్ కలర్ అవుటర్ పోర్షన్ కనపడుతుంది. ఫస్ట్ మన ఎల్ఎస్ కనుక తీసినట్లయితే కిడ్నీ బీన్ షేప్డ్ కిడ్నీని ఎల్ఎస్ కనుక తీసుకున్నట్లయితే మనకి అవుటర్ సైడ్లో ఒక డార్క్ కలర్ పార్ట్ కనపడుతుంది. దాన్ని కార్టెక్స్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? కార్టెక్స్. ఇది వచ్చి అవుటర్ స్ట్రక్చరు, ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది ఓన్లీ కిడ్నీ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్. దీన్ని ఏమంటారు? అవుటర్ పార్ట్ని కార్టెక్స్ అంటారు. అవుటర్ పార్ట్ని కార్టెక్స్. తర్వాత మనకి పేల్ ఇన్నర్ జోన్ని మెడుల్లా అంటారు. ఇది పేల్ ఇన్నర్ జోన్. దీన్ని ఏమంటారంటే పేల్ ఇన్నర్ జోన్ని మెడుల్లా అనేసి అంటారు. మెయిన్గా అది రెండు, కార్టెక్స్, మెడుల్లా. ఈచ్ కిడ్నీ ఈజ్ మేడప్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 1 మిలియన్ 1.3 to 1.8 మిలియన్ మైక్రోస్కోపిక్ అండ్ థిన్ ట్యూబులర్ ఫంక్షనల్ యూనిట్స్ కాల్డ్ నెఫ్రాన్స్ ఆర్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్. సో మనకి నెఫ్రాన్స్ అనేవి మెయిన్గా ఈ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద కిడ్నీస్ అనమాట. అంటే మనకి యూరిన్ ఇవంతా ఫిల్టర్ అవ్వటము, ప్రిపేర్ అవ్వటము ఇవంతా ఎక్కడ జరుగుతుందంటే ఈ సెల్యులార్ లెవెల్లో ఎక్కడ జరుగుతుంది? నెఫ్రాన్స్లో జరుగుతూ ఉంటుంది. ఈ నెఫ్రాన్స్ని మన యూరినరీ ఫెరస్ ట్యూబ్యూల్స్ అని కూడా అంటారు. సో మనకి ఈ కిడ్నీలో అప్రాక్సిమేట్గా ఈచ్ కిడ్నీలో మనకి 1 మిలియన్ అంటే 1.3 to 1.8 మిలియన్ మైక్రోస్కోపిక్ థిన్ ట్యూబ్యులార్ ఫంక్షనల్ యూనిట్స్ అనేవి, ఈ నెఫ్రాన్స్ అనేవి ఒక్కొక్క కిడ్నీలో కనపడతాయి. సో ఇప్పుడు మామూలుగా జనరల్గా చూసుకున్నట్లయితే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీలో మెయిన్గా మనకి కార్టెక్స్ ఒకటి, మెడుల్లా, నెఫ్రాన్స్, ఈ మూడు భాగాలు మనకి. ట్యూబులార్ పార్ట్స్ వచ్చి నెఫ్రాన్స్, ట్యూబులార్ ఫంక్షనల్ పార్ట్ వచ్చి నెఫ్రాన్. సో అవుటర్ థిక్కర్ పార్ట్ వచ్చి కార్టెక్స్, పేల్ పార్ట్ ఆఫ్ ఇన్నర్ వచ్చేసి మెడుల్లా. సో ఇదనమాట మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీలో ఉంటాయి. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు కిడ్నీ అంటేనే ఇదనమాట. సో ఈ కిడ్నీలో మనకి నెఫ్రాన్స్ అనేవి మెయిన్ ఫంక్షనల్ యూనిట్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఆ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇదనమాట. సో ఇక్కడ మనకి దీన్ని ఒక బౌమున్స్ క్యాప్సూల్ అనేసి అంటారు దీన్ని. సో ఇది మనకి మాల్ఫీజియన్ బాడీ అని కూడా అంటారు. గ్లోమిరులస్ మాల్ఫీజియన్ బాడీ. సో దీంట్లో నుంచి మనకి ఎఫరెంట్, ఆర్టరియల్ ఇఫరెంట్, తర్వాత బౌమన్స్, ఇది బౌమన్స్ క్యాప్సూల్. ఈ క్యాప్సూల్ ఉంది కదమ్మా, దీన్ని బౌమన్స్ క్యాప్సూల్ అనేసి అంటారు. సో ఇక్కడ నుంచి మనకి ఈ ట్యూబ్యూలాగా వచ్చింది కదా, దీన్ని ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేసి అంటారు. ఈ ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ అనేవి మనకి యూ షేప్లో, ఇట్లా చూడండి, ఒక యూ షేప్లో మారి లూప్ ఆఫ్ హెన్లీ అంటారు. ఈ యూ షేప్ని లూప్ ఆఫ్ హెన్లీ అనేసి అంటారు. తర్వాత ఇక్కడ వచ్చేదాన్ని మనం సెకండ్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ఇది వచ్చేసి ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూలు, ఇది వచ్చేసి యూ షేప్ లూప్ ఆఫ్ హెన్లీ అంటారు దీన్ని, లూప్ ఆఫ్ హెన్లీ. ఇదేమో సెకండ్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేసి అంటారు. సో దీన్ని మనం ఏమంటారంటే కలెక్టింగ్ డక్ట్ అనేసి అంటాం. దీన్ని ఏమంటారు? కలెక్టింగ్ డక్ట్స్. సో ఇక్కడ మనకి ఎఫరెంట్ అనేది ఉంది, అదేంటో చూద్దాం. తర్వాత మనకి లూప్ ఆఫ్ హెన్లీ, కెపిల్లరీ నెట్వర్క్, ఇదంతా కూడా బ్లడ్ వెజల్స్ అనేవి ఈ బౌమన్స్ క్యాప్సూల్లోనికి బ్లడ్ వెజల్స్, మెయిన్ బ్లడ్డే కదమ్మా మనకి, బ్లడ్ ద్వారానే కదా మనకి ఇవంతా కూడా వచ్చేది, ట్రాన్స్పోర్ట్ అయ్యేది. సో అవన్నీ ఇలాగా ఉంటాయి. దీన్ని మన కెపిల్లరీ నెట్వర్క్ అనేసి అంటారు. ఇది పెల్విస్లోకి ఓపెన్
అవుతుంది అనమాట. సో ఇది ఏం స్ట్రక్చర్, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద నెఫ్రాన్. సో ఈ నెఫ్రానే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏదంటే నెఫ్రాన్ అనమాట. సో దీంట్లో ఫస్ట్ పార్ట్ ఏమిటి, మాల్ఫీజియన్ బాడీ చూసారా, ఇది దీన్ని మనం మాల్ఫీజియన్ బాడీ అనేసి అంటాము. సో ఈ మాల్ఫీజియన్ బాడీలో మనకి ఏమేమి ఉంటాయి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ బ్లైండ్ కప్ షేప్డ్ బ్రాడర్ ఎండ్ ఆఫ్ నెఫ్రాన్ కాల్డ్ బౌమన్స్ క్యాప్సూల్ అండ్ బంచ్ ఆఫ్ ఫైన్ బ్లడ్ క్యాపిలరీస్ కాల్డ్ గ్లోమెరులస్. సో ఈ మాల్ఫీజియన్ బాడీలో మనకి ఏమేం పార్ట్స్ మెయిన్గా కనపడతాయి. సో చూసారా, ఇక్కడ చూడండి, మనం బాగా జూమ్ చేద్దాము. సో ఇది ఈ మాల్ఫీజియన్ బాడీలో మనకి బౌమన్స్ క్యాప్సూల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బౌమన్స్ క్యాప్సూల్ మధ్యలో బంచ్ ఆఫ్ క్యాపిలరీస్ ఉంటాయి, దీన్ని గ్లోమెరులస్ అనేసి అంటారు. ఈ రెండు కూడా మెయిన్గా మనకి ఈ మాల్ఫీజియన్ బాడీలో కనపడతాయి అన్నమాట. సో ద బౌమన్స్ క్యాప్సూల్ ఆఫ్ గ్లోమెరులస్ టుగెదర్ కాల్డ్ మాల్ఫీజియన్ క్యాప్సూల్ ఆర్ రీనల్ క్యాప్సూల్. సో ఈ రెండింటిని కలిపి దేన్ని, బౌమన్స్ క్యాప్సూల్ని గ్లోమెరులస్ని రెండింటిని కలిపి మనకి మాల్ఫీజియన్ క్యాప్సూల్ అనేసి అంటారు. గ్లోమెరులస్ డెవలప్స్ ఫ్రమ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్, ఇట్ గివ్స్ రైస్ టు యాన్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. అంటే మనకి ఎఫరెంట్ అంటే ఏమిటి, మనకి ఈ యొక్క ఇవి బయట బాడీలో నుంచి కలెక్ట్ చేసుకొని మనకు ఒక మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇది బయటికి వెళ్ళటం అనమాట. సో ఎఫరెంట్ ఇన్నర్ సైడ్ అవుటర్ సైడ్ అన్నట్లు. సో think why the diameter of the efferent arteriole is less than that of the afferent arteriole. So because of the narrower outlet, efferent arteriole అనేది ఎప్పుడు కూడా narrower outlet. efferent అంటే అవుట్లెట్ చూడండి, ఎఫరెంట్ అంటే బౌమన్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వెళ్ళింది అంటే ఇది అవుట్లెట్ అనమాట. ఎఫరెంట్ అంటే ఇన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో అవుట్లెట్ ప్రెజర్ ఎగ్జర్ట్స్ ఇన్ ద గ్లోమెరులర్. సో ఎందుకు ఇక్కడ థిక్గా ఉంటుంది అనేసి అన్నాడు కాబట్టి అవుట్లెట్ అనేది ఎక్కువ ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఏ ఫిల్టరేషన్ యూనిట్. సో బౌమన్స్ క్యాప్సూల్ విచ్ అకామిడేట్స్ one glomerulus is lined by a single layer of squamous epithelial cells called podocyte cells. So there are fine pores between podocyte cells to allow passage of materials filtered out of a glomerulus. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది మెయిన్గా ఈ బౌమన్స్ క్యాప్సూల్ ఆర్ మాల్ఫీజియన్ బాడీ అనేది ఏంటి అంటే ఒక ఫిల్టరేషన్ యూనిట్ అనమాట. మెయిన్గా ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ అనేది ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ బౌమన్స్ క్యాప్సూల్లో మనకి గ్లోమెరులస్ అంటే ఏం తెలుసు కదా, బంచ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనమాట. ఈ గ్లోమెరులస్ ఈజ్ లైన్డ్ బై ఎ సింగిల్ లేయర్ ఆఫ్ స్క్వామోస్ ఎపిథీలియల్ సెల్స్. ఆ యొక్క గ్లోమెరులస్ అనేది మనకి ఏ సెల్స్తో తయారై ఉంటుందంటే ఎపిథీలియల్ సెల్స్లో. దాన్నే మనం పోడోసైట్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి అమ్మ, పోడోసైట్ సెల్స్ వేర్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద లైన్డ్ బై ది గ్లోమెరులస్ అనమాట. సో దెర్ ఆర్ ఫైన్ పోర్స్ బిట్వీన్ పోడోసైట్ సెల్స్. ఆ ఫైన్ పోర్స్ ఉంటాయి పోడోసైట్ సెల్స్కి, ఏముంటాయంటే ఫైన్ పోర్స్ ఉంటాయి. ఇది మనకి మెటీరియల్ని ఫిల్టర్డ్ అవుట్ ఆఫ్ గ్లోమెరులస్. ఇట్స్ ప్యాసెస్ ద మెటీరియల్ ఫిల్టర్డ్ అవుట్ ఆఫ్ గ్లోమెరులస్. సో ఇక్కడ మనకి కన్ఫ్యూషన్ అయితే ఏం లేదు, చదువుతున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మనకి ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటాయి. సో జస్ట్ మనం ఏంటంటే ఇది వచ్చేసి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీలో దీన్ని మనం ఏమంటారంటే నెఫ్రాన్ అనేసి అంటారు. ఈ నెఫ్రాన్లో మనం ఇప్పటివరకు చదువుకుంది కేవలము ఇది మాత్రమే. సో ఈ యొక్క కప్పు షేప్లో ఉంది కదా, దీన్ని మనం మాల్ఫీజియన్ బాడీ అంటారు. ఈ మాల్ఫీజియన్ బాడీలో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. అవి ఒకటి వచ్చేసి బౌమన్స్ క్యాప్సూల్ అంటారు, దీన్ని గ్లోమెరులస్ అనేసి అంటారు. ఈ గ్లోమెరులస్ అనేది బంచ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనమాట. దీంట్లో మనకి ఎఫరెంట్. సో ఎఫరెంట్ అంటే మనకి ఎఫరెంట్ అంటే అవుట్లెట్ అనమాట. సో అకార్డింగ్ టు ద ప్రెజర్ ఎగ్జర్ట్స్ని బట్టి దాని యొక్క థిక్నెస్ అనేది, వాల్స్ ఆఫ్ థిక్నెస్ అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని మనకి ఇది మెయిన్గా ఫిల్టరేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఉండే సెల్స్, ఈ యొక్క గ్లోమెరులస్ యొక్క సెల్స్ అనేవి దేంతో తయారై ఉంటాయంటే పోడోసైట్స్ అనేటటువంటి ఒక స్క్వామోజల్ ఎపిథీలియల్ సెల్స్తో తయారై ఉంటాయి. ఈ పోడోసైట్స్లో మనకి ఫైన్ పోర్స్ అనేవి ఉండి ఫిల్టరేషన్కి మెయిన్గా ఇన్వాల్వ్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ స్ట్రక్చర్ అర్థమవుతుందా? ఇది మాల్ఫీజియన్ బాడీ. సో
నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీనల్ ట్యూబ్యూల్. నెక్స్ట్ పార్ట్ ఏంది? రీనల్ ట్యూబ్యూల్. సో మనకి డయాగ్రామ్లో రీనల్ ట్యూబ్యూల్ ఎక్కడుంది ఒకసారి చూడండి, కన్ఫ్యూషన్ లేకుండా. రీనల్ ట్యూబ్యూల్ ఉందా ఇక్కడ? సో దేని మనం రీనల్ ట్యూబ్యూల్ అనేసి అంటాము అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇట్ హ్యాస్ 3 పార్ట్స్. రీనల్ ట్యూబ్యూల్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 3 పార్ట్స్. మనం ఆల్రెడీ ముందే అనుకున్నాం, పీసీటీ అన్నాం, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ, తర్వాత మనకి సెకండ్ ఆర్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ఇక్కడ మనకి ఫస్ట్ అన్నాం చూసారా, ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అని. ఆ ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, సెకండ్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, హెన్లీ, లూప్ ఆఫ్ హెన్లీ, ఈ 3 కలిస్తేనే మనకి రీనల్ ట్యూబ్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో పర్టికులర్గా ఇక్కడెక్కడ లేదు కదా రీనల్ ట్యూబ్యూల్ ఏంటిది అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో రీనల్ ట్యూబ్యూల్ అంటే మనకి మెయిన్గా ఫస్ట్ కన్వల్యూటెడ్, సెకండ్ కన్వల్యూటెడ్, లూప్ ఆఫ్ హెన్లీ, లూప్ ఆఫ్ హెన్లీ, లూప్ ఆఫ్ హెన్లీ, ఫస్ట్ కన్వల్యూటెడ్, సెకండ్ కన్వల్యూటెడ్. ఈ ఫస్ట్ కన్వల్యూటెడ్ని మనం ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ అని, సెకండ్ కన్వల్యూటెడ్ని మనకి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేసి అంటారు. సో మామూలుగా మనకి పీసీటీ, డీసీటీ అని ఇస్తూ ఉంటారనమాట, ఫుల్ ఫామ్ రాయమని కూడా ఒక్కొక్కసారి. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆర్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, హెన్లీ లూప్, ఈ 3 కలిస్తే మనకి రీనల్ ట్యూబ్యూల్ అనేసి అంటారు. సో డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ ఓపెన్ ఇన్ టు ద collecting tube from pyramids and calyces which open into the pelvis. సో ఈ పిరమిడ్స్, క్యాలిసెస్ అనేవి ఇక్కడ చూద్దాం. మళ్ళీ మామూలుగా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం 2 కార్టెక్స్ మెడులో చదువుకున్నాం. దీన్ని రీనల్ ఆర్టరీ అన్నాము. తర్వాత ఇది వచ్చేసి రీనల్ వీను, ఇవి వచ్చేసి ఇవన్నీ నెఫ్రాన్స్, ఇవి క్యాలిసెస్. ఇవి చూసారా, ఈ ఫ్లవర్ షేప్లో ఇలా ఉన్నాయి కదా, పెటల్ లాగా, వీటిల్నే మనం క్యాలిసెస్ అనేసి అంటే. ఇది పెల్విస్ అనమాట, ఇది పెల్విస్, క్యాలిసెస్, పెల్విస్ అనమాట. చూసారా, ఇది యూరేటర్. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఈ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఉంది కదా, ఈ సెకండ్ ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకి దీన్ని ఓపెన్ ఆఫ్ ఇది కలెక్టింగ్ డక్ట్లోకి ఎంటర్ అవుతుందా లేదా, కలెక్టింగ్ డక్ట్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో distal convoluted tubules open into collecting tube from pyramids and calyces which open into the pelvis. So calyces లో నుంచి pyramids లో నుంచి pelvis లోకి ఓపెన్ అవుతుంది. pelvis leads into the ureter. pelvis ఎక్కడికి వెళ్తుంది, ureter కి కనెక్ట్ అవుతుంది. So all the parts of the renal tubule are covered by a network of peritubular capillaries formed of afferent arterioles. The peritubular capillaries join to form renal venule which joins the ureter venules to form finally the renal vein. సో ఇదనమాట. సో ఈ రీనల్ వీన్ అనేది మనకి ఇవన్నీ కూడా క్యాలసిస్లోనికి వెళ్ళి, సో ఇక్కడ నుంచి పెల్విస్ ద్వారా వెళ్ళి ఈ యొక్క మొత్తం కలిసి మనకి ఎలా మారుతాయి అంటే రీనల్ వీన్గా మారుతాయి. ఈ రీనల్ వీన్లోనే మనకి ఇవన్నీ కూడా ఈ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. సో ఇదనమాట. సో చూసుకున్నట్లయితే వై ద నెఫ్రాన్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అంటే మెయిన్ ఫిల్టరేషన్ ఫంక్షన్ అంతా కూడా మనకి జరిగేది ఎక్కడంటే మనకి ఒక నెఫ్రాన్స్లోనే, కాబట్టి నెఫ్రాన్లోనే కదా మెయిన్ ప్రాసెస్ అంతా జరిగేది నెఫ్రాన్లోనే అనమాట. సో అందువల్లే వీటిని మనం ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద కిడ్నీ నెఫ్రాన్స్ అని అంటారనమాట. సో ఓకే స్టూడెంట్స్, ఇది ఇంతవరకు మనం ఏమేమి నేర్చుకునే టాపిక్లో ఇంట్రడక్షన్, స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చరు, నెఫ్రాన్ స్ట్రక్చర్ ఇవన్నీ మనం తెలుసుకున్నాము. సో మన నెక్స్ట్ వీడియోలో మనం మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. సో ఈ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్లో ఈ మాల్ఫిజన్ బాడీ, హెన్లీ లూపు, ఈ పీసీటీ, డీసీటీ ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయి ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.